స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే ధ్యేయంగా బీజేపీ దృష్టి సారిస్తోంది. మరీ ముఖ్యంగా బీజేపీ ముఖ్య నేతల జిల్లాల్లో విజయడంకా మోగించాలని పథకం రచిస్తోంది. బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ స్థానాలను గెలిచేందుకు వ్యూహాలు పన్నుతోంది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్తుల్ని కైవసం చేసుకునేందుకు బండి సంజయ్ కంకణం కట్టుకున్నారు. ఇతర సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాల్లో విజయాన్ని అందించేందుకు తానే బాధ్యత తీసుకున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే వరుస సమావేశాలతో స్థానిక సమరానికి సమాయత్తమవుతున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. బీసీలకు 42% రిజర్వేషన్ అంశం న్యాయస్థానాల్లో నడుస్తోంది. ఈ అంశంపై క్లారిటీ వచ్చాకే ఎన్నికలు జరుగుతాయని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం కొంత దూకుడుగా వ్యవహరిస్తోంది. అభ్యర్థుల ఎంపికతో పాటు స్థానిక సమరానికి ఎలా సమాయత్తం కావాలో ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ అంశంపై కోర్టులు ఎలా స్పందించినా స్థానిక ఎన్నికలకు తమ అభ్యర్థులను సన్నద్ధం చేసేలా దిశానిర్దేశం చేస్తోంది. మరీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత, ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. ఆయన కరీంనగర్లోనే మకాం వేసి పార్టీ నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం ఆయన పార్టీ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలకు తాము సిద్ధమంటూ ప్రకటించారు. కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలతో కూడా బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్తులపై కాషాయ జెండా ఎగురుతుందని ప్రకటించారు. ఈసారి క్షేత్రస్థాయిలో బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని బండి సంజయ్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా తమ నేతలు, కార్యకర్తలను సైనికులుగా పనిచేయాలని హితబోధ చేశారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు మాత్రమే జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత 2 దఫాలు బీఆర్ఎస్ అభ్యర్థులే జిల్లా పరిషత్లను కైవసం చేసుకున్నారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా పరిషత్లను చేజిక్కించుకోవడమే కాకుండా అన్ని సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో కూడా గెలిపే ధ్యేయంగా పనిచేయాలని బండి సంజయ్ కంకణం కట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా కార్యకర్తలను, నేతలను సన్నద్ధం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 2 స్థానాలను గెలవడం అనుకూలాంశంగా భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తమకు పోటీ కాదని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలుస్తోంది. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని బీజేపీ అభ్యర్థులు పోరాడాలని బండి సంజయ్ నిర్దేశిస్తున్నారు. ఇక అభ్యర్థుల గెలుపులో పోలింగ్ బూత్ అధ్యక్షుల బాధ్యత ఎంతో కీలకమని పార్టీ భావిస్తోంది. ఓటర్లను పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకువచ్చి ఓటింగ్ పూర్తి స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తంగా స్థానిక సమరంలో గెలుపుకు దోహదపడే అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని బండి సంజయ్ అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో టికెట్ రాకపోయినా పార్టీ పదవులు ఇస్తామని భరోసా కల్పిస్తున్నారు. టికెట్ రానంత మాత్రాన బాధపడొద్దని, పార్టీపై నమ్మకం పెట్టుకోవాలని ఇప్పటి నుంచే అసంతృప్తి జ్వాలలు లేకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. పార్టీకి ద్రోహం చేసే పనులు చేయకూడదని, పార్టీపై నమ్మకంతో పనిచేస్తే ఎప్పటికైనా ఉన్నత పదవులు అలంకరిస్తారని బండి సంజయ్ అంటున్నారు. మొత్తంగా ఇతర పక్షాల బలహీనతలతో పాటు సొంత పార్టీ బలాన్ని గుర్తు చేస్తూ ఆయన స్థానిక సమరానికి పార్టీ కేడర్ను సన్నద్ధం చేస్తున్నారు.